హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. మీ ఇంటికి కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము మోడ్యులర్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఫ్యాక్టరీలో రెడీ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఇంట్లో స్టే చేస్తున్నా సరే విత్ ఇన్ 1 వీక్లో వర్క్ రెడీ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మోడలర్ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్న వర్క్ వచ్చేసి సెమీ మోడలర్ వర్క్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఫుల్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరిగింది. మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ నుంచి రెడీ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఫ్యాక్టరీలో రెడీ అయిన మెటీరియల్ అనేది మన ఇక్కడ సైట్లో ఇన్స్టలేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒక 3 BHK ఫ్లాట్ అయినా 2 BHK ఫ్లాట్ అయినా సరే మనం ఒక 1 వీక్లో వర్క్ రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా, సెమీ మోడలర్ అనేది 2 స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కవర్స్ అయితే లామినేట్ పైన అనేది ఒక కవర్ అనేది ఫిల్మ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లామినేట్ అనేది స్క్రాచెస్ అయి పడకుండా ఆ కవర్స్ అనేవి ఇంకా రిమూవ్ చేయలేదు. దాని కారణంగా మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా కనపడుతుంది. మొత్తం అంతా కూడా మనం సెమీ మోడలర్ వర్క్ అయితే చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో రెడీ అయితే రావడం అయితే జరుగుతుంది. లాఫ్ షట్టర్కి వచ్చినట్లయితే ఒక 7 డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా బాక్స్ వర్క్ కాదండి, అంటే ఆల్రెడీ వీళ్ళు సిమెంట్ షెల్ఫ్లు అనేవి కట్టుకొని ఉన్నారన్నమాట. సిమెంట్ కట్టలు కట్టేసి ఉన్న వాటికి మనం ఫ్రేమింగ్ చేసి షట్టర్స్ అయితే ఆడించడం అయితే జరిగింది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా లో బడ్జెట్లో ఇంటీరియర్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. తక్కువ కాస్ట్లో అయితే అవుతుంది. మనకి ఇంట్లో కూడా మీరు ఆల్రెడీ స్టే చేస్తున్నా సరే మీకు ఎటువంటి డస్ట్ అనేది కూడా ఎక్కువగా మినిమం ఒక 20% అనేది రావడం అయితే జరుగుతుంది. మినిమం 1 వీక్లో మనకి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇక ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది షేవియర్ అని ఇంకో బెడ్రూమ్ అయితే చేయడం జరిగింది. దీనికి చూసారా, కింద వైపు స్లైడింగ్ డోర్స్కి అయితే మేము ఫిల్మ్ అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. కవర్ అనేది మనకి కవర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫినిషింగ్ రావడం అయితే జరుగుతుంది. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. రెడీమేడ్ వర్క్ అనేది మనం మొత్తం ఫినిషింగ్ అంతా కూడా మనకి అక్కడ మిషన్ పైన తయారై రావడం అయితే జరుగుతుంది. డోర్స్ అనేవి దాని కారణంగా త్వరగా లామినేట్ అనేది కూడా మనకి త్వరగా ఊడే అవకాశం అది కూడా ఉండదు. మొత్తం అంతా కూడా మనకి మొత్తం ప్రతిదీ కూడా మనకి మిషన్ మీదే మనకి పేస్టింగ్ అయ్యి రావడం అయితే జరుగుతుంది. సైడ్లు కూడా మనకి ప్లైవుడ్ ఎడ్జెస్ కూడా మనకి PVC ఎడ్జ్ బీడింగ్ అయితే వేయటం అయితే జరుగుతుంది. మొత్తం ప్రతిదీ కూడా A to Z అండి. మనకి బెడ్రూమ్స్ అయినా కిచెన్ అయినా సరే ప్రతిదీ కూడా మనకి ఎడ్జెస్ అనేవి మనకి PVC ఎడ్జ్ బీడింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎడ్జెస్ అనేవి మనకి ఆఫ్ రౌండ్ అయితే రావడం జరుగుతుందండి. అంటే మనకి చేతులకి అయితే కట్ అవ్వకుండా మనకి PVC ఎడ్జ్ బీడింగ్ అనేది చిన్నది మౌల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది ఎడ్జెస్ అనేవి. దాని కారణం మనం డోర్స్ అయితే తీసినప్పుడు అది కూడా మనకి చేతులకి అది తగలడం కానీ అనుకోకుండా సడన్గా మనం లేచేటప్పుడు అనుకోకుండా ఏదైనా తగిలినా సరే కొద్దిగా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ కిచెన్ వర్క్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం అంతా కూడా మనకి G ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మొత్తం అంతా చూస్తున్నారు కదా, కిచెన్ కూడా మొత్తం అంతా కూడా సెమీ మోడలర్ అండి. వీళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా కూడా సిమెంట్ కట్లను కట్టుకున్న దానికి మనం అయితే ఫ్రేమింగ్ చేసి డోర్స్ అయితే ఆడించడం అయితే జరుగుతుంది. మొత్తం ఈ కిచెన్ సంబంధించి మొత్తం హ్యాండిల్స్ అన్నీ కూడా G ప్రొఫైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ హ్యాండిల్స్ రావండి. హ్యాండిల్స్ అనేవి మనకు డోర్కి సర్ఫేస్గా మట్టంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సింక్ దగ్గర 2 డోర్స్ ఇచ్చాము. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నవి ట్యాండమ్స్ అంటారు. 3 ట్యాండమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీదనే కట్లరీ రావడం జరుగుతుంది. సెంటర్లో ప్లేన్ ఉంటుంది. కిందది ప్లేట్లు పెట్టుకోవడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీది టాప్లోది కట్లరీ అంటే ఏంటంటే మనకి స్పూన్లు, చెంచాలు, గరిట్లు అలాంటివి ఏమైనా రెడీ పర్పస్ కోసం అన్నమాట. ఇప్పుడు వంట చేసేటప్పుడు అర్జెంటుగా మనకి అవసరమైన వస్తువులన్నీ కూడా మీదనే కట్లరీ దాంట్లో PVC దాంట్లో వేసుకుంటాం. సెంటర్లోనే కూర గిన్నెలు అలాంటివి ఏమైనా ఉంటే సెంటర్లో ప్లేన్ దాంట్లో వేసుకుంటాం. కిందనే మనకి ప్లేట్లు అయినా అవసరమైనవి కిందనైతే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కార్నర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సిలిండర్ కోసం ఒక సింగిల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి కార్నర్లోనే.
చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం సెమీ మోడలర్ అయితే చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా ఫుల్ మోడలర్ అనేది చేయలేదు. ఓన్లీ వాల్ యూనిట్స్ ఫుల్ మోడలర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 2 టెనమ్స్ ఇచ్చాం కదండి, ఇవి కూడా మనకి ఏమైనా కొద్దిగా పెద్ద డబ్బాలు 6 ఇంచెస్ హైట్లో ఉండేవి పప్పులు అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి, అలా కొద్దిగా హైట్గా ఉండేవి అలాంటివి ఈ 2 టెనమ్లు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఇది అనేది ఫుల్ మోడలర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సిమెంట్ సెల్ఫ్ లేట్ ఉండవు, మనకు మొత్తం అంతా కూడా ప్లైవుడ్తో ఫుల్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ షట్టర్స్ని ప్రొఫైల్ షట్టర్స్ అయితే అనడం జరుగుతుంది. ఈ ప్రొఫైల్ షట్టర్స్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. బ్లాక్ కోటెడ్ బ్లాక్ గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఆ 3 డోర్స్ అండ్ ఈ 4 డోర్స్ కూడా మనకి బ్లాక్ ప్రొఫైల్ అండ్ విత్ బ్లాక్ గ్లాస్ అన్నమాట. ప్రొఫైల్ షట్టర్స్ అంటారు వీటిని. ఇక కింద చూసినట్లయితే అవి కూడా 2 ఓపెన్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా 2 ఓపెనబుల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా సెమీ మోడలర్ వర్కేనండి. మొత్తం ఓన్లీ ఫ్రేమింగ్ చేసి మనం డోర్స్ అయితే ఆడించడం అయితే జరిగింది. ఈ వర్క్కి మొత్తం ఈ ఫిల్మ్ అంతా కూడా మనం రిమూవ్ చేయాలండి. ఇది కూడా ఫుల్ మోడలర్ బాక్స్ అంటారండి. ఈ విధంగా బాక్స్ మనం ఫుల్గా ప్లైవుడ్తో చేసిన దాన్ని దీన్ని ఫుల్ మోడలర్ అంటారు. ఒక 2 ప్రొఫైల్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సైడ్ కూడా వీళ్ళు స్టోరేజ్ పర్పస్ కోసం ఒక 2 డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవి కూడా ప్రొఫైల్ షట్టర్స్ విత్ బ్లాక్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్లోనే మనకి అల్యూమినియం కలర్ తెలిసిందే కదండి మనకి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు జీ ప్రొఫైల్ అనేది బిగించామండి హ్యాండిల్ అనేది. ఇక్కడ వీలైతే బ్లాక్ అనేది వీళ్ళకి ప్రిఫర్ చేసాము. వాటిలో మనకి గోల్డ్ కలర్ ఉంటుంది, నెక్స్ట్ కాపర్ కలర్ ఉంటుంది, ఇంకా స్టీల్ కలర్ ఉంటుంది. మనకి ఏది నచ్చినట్లయితే ఆ సన్మేక్కి ఏది మ్యాచింగ్ అయితే ఆ హ్యాండిల్ అనేది మనం అయితే వేసుకోవచ్చండి. ఈ జీ ప్రొఫైల్ అనేది హ్యాండిల్ అనేది మన బయటికి రాకుండా డోర్కి సర్ఫేస్కి మట్టంగా రావడం అయితే జరుగుతుంది. మొత్తం ఈ అటకంతా కూడా మనకి ఈ విధంగా ఫ్రేమింగ్ చేసి డోర్స్ అయితే ఆడించడం జరిగింది. సెమీ మోడలర్ వర్క్ అంటారండి. ఈ విధంగా చేయించుకోవడం వల్ల తక్కువ బడ్జెట్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. మొత్తం ఆ ఫిలిమ్స్ అన్నీ కూడా మేము వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫిలిమ్స్ అనేవి రిమూవ్ చేయడం అయితే జరుగుతుందండి. నాకు ఈ వర్క్లో ఆ ఫిలిము తీసిన తర్వాత వీడియో అయితే చేయడం అయితే అవ్వలేదు, కుదరలేదు మాట, నాకు వెళ్ళడానికి అవ్వలేదు. దాని కారణంగా ఈ విధంగా అయితే మీకు అప్లోడ్ చేసి నేను చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.